అందరికీ ఆరోగ్యాన్ని పంచే ద్రాక్ష పళ్ళ పండుగ హైదరాబాద్ రాజేంద్ర నగర్లో జరుగుతూ ఉంది. కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ద్రాక్ష పళ్ళ పండుగ ప్రజెంట్ జరుగుతూ ఉంది. ఈ పండుగ దాదాపు 10 రోజుల పాటు జరగనుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడికే వచ్చి స్వయాన పళ్ళన్నింటినీ మనం తినేసి నచ్చిన పండును మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, పబ్లిక్ను ఎంత ఎక్కువ వస్తూ ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి వివరాలను మరిన్ని తెలుసుకుందాం. చాలా మంది ఇక్కడికి ఈ ద్రాక్ష తోటకు రావడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కాళీమందిర్ నుంచి వచ్చినామండి. ఎట్లా తెలుసు మీకు ఇక్కడ ఫెస్టివల్ జరుగుతుందని? మేము ఎవ్రీ ఇయర్ వస్తామండి. ఇంకా వేరే ఫ్రెండ్స్ చెప్తేనే ఈరోజు స్టార్టింగ్ అంటే వచ్చినామండి ఫ్రెండ్స్తో కలిసి. 60 వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. మనకి నచ్చినవి టేస్ట్ చేసి తీసుకోవచ్చు. ఎన్నైనా టేస్ట్ చేయొచ్చు. కావాల్సిన బయటికి తీసుకెళ్ళాలంటే కొనుక్కొని తీసుకెళ్ళాలండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను కాళీమందిర్ నుంచి వచ్చిన. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. నేను ఫస్ట్ టైం వచ్చినా చాలా హ్యాపీగా అనిపించింది. సండే రోజు మా పిల్లల్ని కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఈరోజు స్కూల్ ఉందని తీసుకురాలేకపోయినా చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలియదు, మా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల వచ్చిన. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి? మేము కాళీమందిరేనండి. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మాకు ఎవ్రీ ఇయర్ వస్తాం. మేము 3-4 ఇయర్స్ నుంచి కంటిన్యూగా వస్తున్నాం ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ కూడా వచ్చాం, ఫ్రెండ్స్ తోటి అందరం కలిసి వచ్చాము. ఎన్ని కిలోల ఫ్రూట్స్ తీసుకొని వెళ్తారు మరి మీరు? 3-4 కేజెస్ అట్లా తీసుకెళ్తాం. ఎప్పుడు వచ్చినా అందరం కలిసి తీసుకొని వెళ్తాం. ఇప్పుడు జస్ట్ ఫ్రెండ్స్ వచ్చాము, మళ్ళీ సండే అట్లా పిల్లల్ని తీసుకొని హాలిడే ఉన్నప్పుడు పిల్లలతో వచ్చేస్తాం మళ్ళీ అందరం కలిసి. చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావడం. మా ఫ్రెండ్స్ 3 ఇయర్స్ నుంచి వస్తారంట, చెప్పారు. చూద్దామని వచ్చినా కానీ చాలా బాగుంది. మంచి ఎక్స్పీరియన్స్ ఇది. ఆర్గానిక్ ఫ్రూట్స్, గ్రేప్స్. ఇందులో 2 కలర్స్ వెరైటీలు ఉన్నాయి. నాకు గ్రీన్ ఎక్కువగా ఇష్టం అండి. చాలా బాగుంది. కొన్ని స్వీట్ ఉన్నాయి, కొన్ని పుల్లగా ఉన్నాయి. మనం టేస్ట్ చేసి నచ్చినవి తీసుకెళ్ళొచ్చండి. 3-4 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం వస్తున్నాం మేము. 2 రోజుల నుండి వచ్చిపోతున్నాం. ఎప్పుడు మొదలవుతుందా? ఆర్గానిక్ ఫ్రూట్ కదా, అందుగురించి ప్రతి సంవత్సరం వచ్చి తీసుకెళ్తాం. ద్రాక్షలాగా మిగతా పండ్లు కూడా దొరికితే బాగుంటుంది. రీసెర్చ్ వీళ్ళు మా ద్రాక్షది పెట్టారు, మామిడి పళ్ళది, సీతాఫలాది అట్లాంటి దానికి పెట్టినా బాగుంటుంది అని. ఇంకోటి ఏంటి, జనాలు చాలా వేస్ట్ చేసేస్తున్నారు. తిన్నకాడికి తిని తెంపి పడేసిపోతున్నారు. అట్లాంటిది కావద్దు. It's really good that we have this research center is open for people like us, means normal public, and we get to taste organic, truly organic food, right? టేస్ట్ అంతా ఒక్కొక్క వెరైటీ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూసి కొనడం వల్ల మనకు తెలుస్తుంది ఏ వెరైటీ ఎట్లా టేస్ట్ ఉంది. ప్లస్ ఈ డిఫరెంట్ రకాల లావుది ఉంది, గ్రీన్ కలర్ ఉంది, బ్లాక్ కలర్, ఇట్లా మనకు తెలుస్తుంది డిఫరెంట్ టేస్ట్ అనేది. బాగుంది, చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడికి రావడము. ఇదే ఫస్ట్ టైం నేను రావడము. యాక్చువల్లీ మేమేమో ఇక్కడ బండ్లగూడ జాగిల్లో ఉంటాము. ఇది రాజేంద్ర నగర్ మాకు నియర్ బై అనేసి వచ్చాము. అసలు ఇక్కడికి వచ్చాక చాలా వెరైటీస్ కనిపించాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఉంది. చూడడానికి సైజెస్ వైజ్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి టేస్ట్ వచ్చేసి. పర్చేసింగ్కి కూడా ఉంది ఆప్షన్. ఇక్కడ కావాలనుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, టేస్ట్ చూడొచ్చు. అలా అన్నీ ఉన్నాయి. బాగుంది, అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ పిల్లలతో రావడం. ఫ్యామిలీ తోటి వచ్చి ఎంజాయ్ చేసాం బాగా. మోర్ దెన్ 60+ వెరైటీస్ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. ఇది మెయింటైన్ చేయడం కూడా చాలా గ్రేట్. ఎందుకంటే సిటీకి దగ్గరలో ఇన్ని వెరైటీస్ టేస్ట్ చేసి అవసరం ఉన్న వాళ్ళు తీసుకెళ్ళడము అనేది బెస్ట్ ఆప్షన్ అన్నట్టు. అండ్ ఇక్కడ వితౌట్ ఎనీ కెమికల్స్ ఫామ్ చేస్తున్నారు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అట్ ద సేమ్ టైం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏమైనా కెమికల్స్ వాడతారనేసి కూడా. సో చాలా బాగుంది. 65 టైప్స్ ఉన్నాయి. మేము 10-15 దాకా చూసినాం. కొన్ని స్వీట్ ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. ఇది చూస్తుంటే బాగుంది. ఇన్ని టైప్స్ ఆఫ్ గ్రేప్స్ ఉంటాయని ఇక్కడికి వచ్చాక తెలిసింది. చాలా రకాలు ఉన్నాయి. కొన్ని రకాల గ్రేప్స్ అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి. అసలు ఎంత స్వీట్గా అంటే అంత స్వీట్గా ఉన్నాయి. తర్వాత రకాలు చాలా ఉన్నాయి. రెడ్ కలర్, గ్రీన్ కలర్, చాలా రకాల గ్రేప్స్ ఉన్నాయి. ఇక్కడికి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చూసాక చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నామండి ఇక్కడ తీసుకొచ్చినందుకు పిల్లల్ని. డిఫరెంట్ గ్రేప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్ని 4 కేజెస్ దాకా తీసుకెళ్తున్నామండి. చాలా మంచిగా అనిపించింది. ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళు రావచ్చు. మంచిగా గ్రేప్స్ ఎన్ని రకాలైన టేస్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం టేస్ట్ చేసి తీసుకెళ్ళవచ్చు. బాగుంది, ఎవరైనా రావచ్చు అండి ఖచ్చితంగా. హెల్త్ బెనిఫిట్ చాలా ఉంది దీనివల్ల. ఈ గ్రేప్స్ ఎంత అంటే బయట ఎక్కడైనా గ్రేప్స్ మనం రోడ్డు మీద అమ్మే దగ్గర చూస్తాము, అవి తినాలని ఉంటుంది కానీ తినలేకపోతాం, భయపడుతున్నాం. ఎందుకంటే అది మొత్తం కెమికల్ కాబట్టి. ఇక్కడికి వచ్చాక చూస్తే
అన్నీ ఆర్గానిక్ కాబట్టి ధైర్యంగా తినగలుగుతున్నాం, చాలా హ్యాపీగా తినగలుగుతున్నాం. వచ్చి టేస్ట్ చేసి తిని నచ్చినవి తీసుకొని పోండి. ఈ అంగూర పండ్లకు సంబంధించినటువంటి ఫెస్టివల్లో ఏ విధంగా చేస్తూ ఉన్నారు, ఇది ఎన్నెన్ని రకాలు ఉన్నాయి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి నిర్వాహకుడు కార్తిక్ ఉన్నాడు. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా చెప్పండి, ఈ ఎవ్రీ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తూ ఉంటారు ఈ ఫెస్టివల్? ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి సెకండ్ వీక్లో స్టార్ట్ అవుతుందన్న. కొంచెం ఈసారి పూనింగ్ వల్ల కొంచెం లేట్ స్టార్ట్ అయింది, ఎందుకంటే కొంచెం స్వీట్నెస్ వచ్చినాక స్టార్ట్ చేద్దామని ఒక ఆలోచనతోని కొంచెం వెయిట్ చేసి తీసుకొచ్చినాం. పబ్లిక్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. రిపీటెడ్గా ఒక 5-6 ఇయర్స్ నుంచి వచ్చేవాళ్ళు వెరైటీస్ చాలా దొరుకుతాయి, తొందరగా వస్తాయి అని చెప్పి వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇందులో మొత్తంగా? 62 వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ దొరుకుతాయి. ఇందులో ఇంపోర్టెడ్ కూడా ఉంటాయి మన దగ్గర, అండ్ ఆర్గానిక్, ఫుల్ ఆర్గానిక్ ఫ్రూట్స్ ఉంటాయి. అండ్ చాలామందికి తెలియదు ఏంటంటే బయటికి ఇక్కడికి డిఫరెంట్ ఏముందంటే, బయట చాలా మందులు వేస్తుంటారు, అవి మొత్తం ఫ్రూట్ మొత్తం అన్హెల్దీ ఉంటుంది. ఇక్కడ దానికి దీనికి సైజ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. పైన సైజ్ పెద్దగా ఉంటాయి, బయట క్యాప్సిల్ సైజ్ ఉంటాయి. ఇక దీనికోసం ఇది క్యాప్సిలే సార్, ఇది బయట ఇది పొడవు ఉంటుంది, మన దగ్గర చిన్న ఉంటుంది. సో ఇది హెల్దీ. ఆ తినేదంతా మనం కొనుక్కొని ఏంటంటే మన హెల్త్ ఖరాబ్ చేసుకున్నట్టు అయిపోతుంది. ఇది హెల్దీ, ఇయర్లీ వన్స్ అవుతుంది సార్. అందరు తీసుకొని వెళ్తే వాళ్ళకు కూడా కొంచెం బాగుంటుంది, హెల్దీ ఫ్రూట్ కూడా అవైలబుల్ ఉంటుంది. అది మన అయితే ఇవి పూర్తిగా ఆర్గానిక్లోనే ఉన్నాయి, పండిస్తున్నారంట. ఆర్గానిక్. మీ దగ్గర స్వయంగా ఇక్కడ గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ ఉంది కదా సార్, మీకు ఏమైనా ఉంటే అక్కడ డైరెక్టర్ ఉంటారు, సంబంధించిన స్టాఫ్ ఉంటారు. మీకు మొక్కలు కూడా దొరుకుతాయి ఇక్కడ, మీరు మొక్కలు తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో దాని క్రాప్ కూడా పండించుకోవచ్చు. కాయల సైజు చూస్తే డిఫరెంట్ సైజులో కనిపిస్తూ ఉన్నాయి, కలర్స్ కూడా డిఫరెంట్స్ ఉన్నాయి. వాటి ప్రత్యేకత ఏంది ఇంతకు? ఈ వెరైటీ బట్టి సైజ్ ఇంకా కలర్ సార్. ఇప్పుడు కొన్ని పర్పుల్ ఉన్నాయి, బెంగళూరు పర్పుల్ అంటారు. రిజామత్ ఉంది, లైట్ పింక్ కలర్ ఉంటుంది. రెడ్ గ్లోబ్ ఉంది, అది రెడ్ కలర్ ఉంటుంది. ఇది థామ్సన్ సీడ్లెస్, ఇది గ్రీన్ కలర్ ఉంటుంది. సో ఇట్లా వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మన దగ్గర. అట్లా పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది కదా? మీరు రెగ్యులర్గా మీరే కండక్ట్ చేస్తూ ఉన్నారు కదా దీన్ని, గత సంవత్సరంకు ఈ సంవత్సరంకు ఏం తేడా కనిపిస్తూ ఉంది? మేము ఒక 5-6 ఇయర్స్ నుంచి ఇదే ఆప్షన్లో పాల్గొని తీసుకుంటున్నాం. అంటే మాకు మంచి రెస్పాన్స్ ఉన్నందుకే మేము ముందుకు వస్తున్నాం సార్. ఇంకోటి ఎట్లుంటుందంటే, పబ్లిక్కి ఒక అంటే వాళ్ళ సొంత ఫామ్స్లో కొంతమంది ఉన్నాయి ఫామ్స్, గ్రేప్స్ పండించాలంటే చాలా డీప్ నాలెడ్జ్ ఉంటుంది దీంట్లో. ఇక్కడ రీసెర్చ్ స్టేషన్కి వస్తే ఏంది అంటే, మనకి ఏమైనా కావాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అడగాలన్నా ఇక్కడ లోపలికి వెళ్ళి అడగవచ్చు. ఇంకోటి, చాలామంది పిల్లల్ని బయటికి తీసుకెళ్ళలేము, ఇక్కడ లైవ్లో చూపించవచ్చు ఫ్రూట్స్. ఇది మన ఫార్మింగ్, మనం సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనంతలు మనమే మనకు నచ్చిన ఫ్రూట్ టేస్ట్ చేసి మనమే వాళ్ళ ఓన్ ఫ్రూట్ కొనుక్కొని వెళ్ళొచ్చు. అట్లా ఆప్షన్ ఉంటుంది. వాళ్ళకు కూడా కొత్తగా ఉంటుంది, ఒక ఎగ్జిబిషన్ టైప్, వాళ్ళకు కూడా ఒక పిక్నిక్ టైప్. కంపల్సరీ వీకెండ్లో ఎక్కువ కనిపిస్తుంటారు. ఎట్లా ఇక్కడ వచ్చి తినిపోవచ్చా కేవలం, లేకపోతే కొనుక్కొని పోవచ్చా? ఇట్లా తినే వాళ్ళకి నుంచి మన డబ్బులు వసూలు చేస్తారా ఏంది? అట్లా ఏం లేదు సార్, ఇది ఆప్షన్ ఖాళీ. ఫారెన్లో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది మనం ఇక్కడ పెట్టినాం. సో లోపలికి పంపిస్తున్నాం అంటే పెద్ద మ్యాటర్. అయితే అందరికీ ఏం చెప్తున్నాం అంటే, తీసుకోండి, టేస్ట్ చూడండి, మీకు నచ్చిన వన్స్ కట్ చేసుకోండి, తినండి. అంటే అది వేరే అయిపోతుంది పబ్లిక్ రెస్పాన్స్ నుంచి. అట్లా క్రాప్ అంతా ఖరాబ్ అయిపోతుంది. కొంతమంది తింటారు, తినండి, ప్రాబ్లం ఏం లేదు, ఫ్రూట్ వేస్ట్ చేయకండి అంతే. మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 6:30 వరకు అవైలబుల్ ఉంటుంది సార్ కౌంటర్. ఎన్ని రోజుల పాటు నడుస్తుంది? 1 మంత్ కంపల్సరీ నడుస్తుంది. ఇప్పుడు ఒక 4 బ్లాక్స్ ఓపెన్ చేసినాం. ఇంకొక 1 వీక్ అయినాక నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉన్న పెద్ద బ్లాక్ కూడా ఓపెన్ చేస్తాం. ఈ గ్రేప్స్ పండ్లకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సురేష్ గారు ఉన్నారు మనతో. ఒకసారి తనతో మాట్లాడి వీటికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంది, ఏమేమి వెరైటీస్ ఉంటాయి, ఏవి తింటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, చెప్పండి, ఈ గ్రేప్స్లో ఎన్ని రకాలు ఉంటాయి సార్? ఇవి ద్రాక్ష పరిశ్రమ స్థానంలో ఇక్కడ 60 రకాలు సాగు చేస్తున్నామండి. దీంట్లో మనము 4 కేటగిరీస్గా మనము ఈ 60 రకాల్లో ఉంటాయండి. 4 కేటగిరీస్ అంటే మనకు టేబుల్ పర్పస్, జ్యూస్ పర్పస్, వైన్ మరియు రెజిన్ వెరైటీస్. రెజిన్ వెరైటీస్ అంటే కిస్మిస్ అంటే ఎండు ద్రాక్షకు సంబంధించి రకాలండి. దీనికి సంబంధించి పెస్టిసైడ్స్ ఉంటాయా, ఆర్గానిక్ వేలో ఫామ్ చేశారా, ఎట్లా? ఇది ముఖ్యంగా మనకు ద్రాక్ష సాగు విషయానికి వస్తే ఆర్గానిక్ లాగా అంటే మన ఆర్గానిక్ పద్ధతిలో మనము ఈ ద్రాక్ష సాగు చేయలేము. ఎందుకంటే దీంట్లో మనకు తెగుళ్ళ ఉధృతి అనేది ఎక్కువగా వస్తుంది. అలాగే కీటకాలు అంటే మనకు మీలీబగ్ అనేది కూడా వస్తుంటుంది. కాబట్టి దీన్ని ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ పద్ధతిలో అంటే మనము ఎక్కువగా ఈ ఫంజిసైడ్స్ కానీ లేదంటే పెస్టిసైడ్స్ కానీ స్ప్రే చేయకుండా తక్కువ మోతాదులో మరియు వేప నూనె ఇలాంటివి కూడా స్ప్రే చేస్తూ
మరియు ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ పద్ధతిలో అంటే మనకు యూరియా కానీ సూపర్ కానీ ఇలాంటి కెమికల్ మన ఎరువులు వాడకుండా అంటే తక్కువ మోతాదులో వాడుకుంటూ పశువుల పెంట కానీ వర్మీ కాంపోస్ట్ వేయటం కానీ చెట్లకు జరుగుతుంది. ఈ 2 పద్ధతులు అంటే ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ పద్ధతి, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ పద్ధతిలో దీంట్లో ఏంటంటే మనకు రెసిడ్యూ లెవెల్స్ అంటే మనకు క్రిమి కీటకాల ఈ స్ప్రేస్ అవశేషాలు తక్కువగా ఉండేటట్టు చూడటం జరుగుతుంది. అంటే ఇది మన మనిషి ఆరోగ్యానికి హానికరం కాదు. చూసాం కదా, ఈ గ్రేప్స్కి సంబంధించినటువంటి ఫెస్టివల్ రాజేంద్ర నగర్లో అయితే జరుగుతుంది. చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చినటువంటి పబ్లిక్ తీసుకుంటూ ఉన్నారు. నచ్చినటువంటిది టేస్ట్ చేసి ఇక్కడ వాళ్ళకి ఏది నచ్చిందో ఆ టేస్ట్ కొనుక్కునే అవకాశం అయితే ఉంది. దీంట్లో పూర్తి స్థాయిలో ఎక్కువగా కూడా కెమికల్స్ ఏం వాడరు, మోతాదు స్థాయిలోనే ఉంటాయని చెప్పేసి ఇక్కడికి సంబంధించినటువంటి సైంటిస్టులు కూడా మనతో చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ సిద్దిక్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.